షోనీ టీవీ. ప్రపంచంలో యాడ దొరకని టాలెంట్ ఆర్వీఆర్ అని జేసీ కాలేజీలో దొరుకుతుంది అబ్బా. రవి గారు ఒక్క నిమిషం చెప్పు. నిన్న నైట్ అంతా చాలా ఎఫర్ట్ తో చేశా. నేను ఫేమస్ అవ్వడం కోసం. నువ్వు ఫేమస్ అవ్వడం కోసం నా బొమ్మ దించచ్చు కదా, ఎవడో బొమ్మ దించడం ఎందుకు? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని 2-3 టైమ్స్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతావు. ఫస్ట్ మీద గీయడం. ఫస్ట్ నాది గీతావా? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఖచ్చితంగా ఇప్పుడు మన షోకి ఎవరు డిస్ట్రిక్ట్ పెడతాడో చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, రవి గారు ఎంత బాగా డాన్స్ చేశారు. అచ్చం రామ్ చరణ్ లా ఉన్నారు. ఒసే 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 ఏం మాట్లాడుతున్నావే? అక్కడ ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చింది ప్రభాసే. ఓకే ఓకే, మీ ఇద్దరికి పిచ్చి బాగా ముదిరిందే. వచ్చింది రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు, మన మెగాస్టారే. వీరు ముగ్గురు వచ్చారు, ఇంకా ముగ్గురు ఆనుమత్యాలు వచ్చారు. ఇప్పుడు జాతరత్నాలు వస్తున్నారా? ఏరా మ్యూజిక్. వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు మా ఇంటి పక్కన ఇల్లు పడిపోయింది, నువ్వే వచ్చి నిలబెట్టాలి రవి. నేనెందుకు వచ్చి నిలబెడతా? అంటే ఇన్ని షోలు నీ భుజాల మీద నడిపిస్తున్నావు కదా, ఆ పడిపోయిన ఇంటిని కూడా వచ్చి నిలబెడతావని. రవి, కల్కి మూవీలో మంటల్లో నుంచి భలే వచ్చావు రవి. అక్కడి నుంచి వచ్చింది దీపికా పదుకొని. షీజ్ అ షీ, ఐ యామ్ అ హీ. ఆవిడ కడుపులో ఉన్న కల్కి నువ్వే కదా రవి. అంటే మా నాన్న రణవీర్ సింగ్. రవి, 4 ములక్కాయలు ఉంటాయి, ఇస్తావా? ఏదన్నా నా రైతు బజార్ అనుకున్నావా? ఇప్పుడు దాకా వీళ్ళందరూ కలిసి మునగ చెట్టు ఎక్కించారు కదా, 4 కోసి. నీకు పనిష్మెంట్ నేను కాదు, మా తాతని ఇస్తాడు ఏదో రోజు నీకు. బావు. ఇటు ముగ్గురు వచ్చేసారు. ఇప్పుడు పోటీ. లెట్స్ స్టార్ట్. మేడం సార్. సో గ్రీన్ మ్యాట్ మీద సామాన్లు ఉన్నాయి. ఆ సామాన్లకి ఇప్పుడు వచ్చే ప్లే అయ్యే పాటకి ఏదో సంబంధం ఉంటుంది. ఇప్పుడు వచ్చే పాటలో ఆ వస్తువుల మెన్షన్ అవుతుంది. ఆ వస్తువుల మెన్షన్ అయిందా, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వస్తువుని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ వస్తువు తీసుకొస్తారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. ఆ పాట వస్తున్నంత సేపు ఇక్కడ నుంచి మీరిద్దరు ఫస్ట్ పాటకి, సెకండ్ పాటకి, థర్డ్ పాటకి డాన్స్ చేస్తూ ఉండాలా. ఆ పదం వచ్చింది అని అనుకుంటే మాత్రం వెళ్ళి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోవాలి నేను అడిగేంత వరకు. గాట్ ఇట్? అడుగు ముందు పెట్టమ్మా. ఓ మంచి ఊపున పాడేసుకోమావా. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా. హే గోంగూర తోటకాడ కాపుగాస. ఆ కోడి కూసి వేళ దాకా ఎదురు చూసా. నువ్వేం తీసుకొచ్చావమ్మా? మల్లెపూలు. మల్లెపూలు అని వచ్చిందా? రాలేదు. మరి ఎందుకు తీసుకొచ్చినావు మల్లెపూలు? అంటే పెట్టుకుంటే బాగుంటాయని.
సాంగ్ లో మల్లెపూలు అని వచ్చిందా? వచ్చినట్టు వినిపించింది. నీకు మల్లెపూలు అని వినిపించింది. ఓకే, నువ్వేం తెచ్చినావు నాన్న? నాకేం కనిపించలేదు, నీకు గిఫ్ట్ ఇద్దామని చెప్పి బొమ్మ తీసుకొని వచ్చాను. బొమ్మ బాగుందని. సరే, ఆ బొమ్మ వచ్చిందా మల్లెపూలు వచ్చినాయా ఇప్పుడు తెలుస్తుంది మనకి. క్యాన్ వి హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? ఓరి పిల్లడా తలగడా మల్లెపూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. మల్లెపూలు అని వచ్చాయి కాబట్టి పాయింట్ వచ్చింది. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. రెండో పార్టిసిపెంట్స్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళండి అన్న. మ్యూజిక్. పాటు పాటు నిన్నే చూసి వెంటైంది నా మైండు, కమాలేని కొమ్మ కళ్ళ ఎలా పట్టుడు. స్వీట్ స్వీట్ నీ మాటలతో పెంచమాకు రే సౌండ్, మూడు వస్తే ముద్దులిస్తా మరో 100. నీ కత్తి లాంటి కళ్ళు, నీ చూపులోన ముళ్ళు, నీ విల్లు లాంటి ఒళ్ళు. అయ్యా, డబ్బు వేరే తీసుకురా. డబ్బులు ఎందుకు తెచ్చమ్మా? మరో 100. అంత 100 రూపాయల నోటు ఉంది కదా? ఉంది. ఓకే, నువ్వేంటనా? కత్తి లాంటి నీ కళ్ళు. కత్తి లాంటి నీ కళ్ళు. కత్తి లాంటి నీ కళ్ళు అని వచ్చిందా? షోరా? షూర్. కత్తి వచ్చిందా, డబ్బు వచ్చిందా? ఫస్ట్ ఏది వచ్చిందో, రెండు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఏది వచ్చిందో అది కన్సిడర్ చేస్తాం. రెడీ, ప్లే ది మ్యూజిక్. మూడు వస్తే ముద్దులిస్తా మరో 100. నీ కత్తి లాంటి కళ్ళు, నీ చూపులో 100 అని ఫస్ట్ వచ్చింది కాబట్టి పాయింట్ మళ్ళీ ఇటే. సోడకే మత్తెక్తాంతే ఈడుకే, ఒంట్లో వేడికే పెచ్చెక్తాంది నాడికే. రెండో పాయింట్ కూడా అటు పోయింది. కనీసం మూడో పాయింట్ అన్న వస్తా లేదా చూద్దాం. థర్డ్ పార్టిసిపెంట్స్ ముందుకు రండి. క్లాస్ సాంగ్ ప్లే. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని. క్లాప్ బోర్డు తెచ్చేయండి అన్న. అంటే నీతో సినిమా తీద్దామని. పాటకి అక్కడున్న వస్తువులకి సంబంధం, ఆ పాట మెన్షన్ అయితే తీసుకురావాలి. క్లిప్ బోర్డ్ అని వచ్చిందా ఎక్కడన్నా? లేదు లేదు. ఓకే, ఇదేంటనా? బిస్కెట్. బిస్కెట్లు అని వచ్చిందా? బిస్కెట్ కళ్ళలాగా అని వచ్చింది. ఓకే, ఈ పదమా ఈ పదమా ఏదో వచ్చింది, ప్లే చేయి. డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. బిస్కెట్లు వచ్చింది. 3కి 3 పాయింట్లు. విన్నర్స్ కి RVRNJC కాలేజ్ నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి. వెల్కమ్ బ్యాక్ టు తగ్గెదిలే ప్రొడక్షన్స్, రవి యూనివర్సిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టారు. సాయంత్రం 5:30 అవుతుంటే నీకు గుడ్ ఆఫ్టర్నూన్ అయితే. గుడ్ నైట్ మాస్టారు. గుడ్ నైటా? మాకు నైట్ అయింది మరి మా వాచ్. సాయంత్రం ఎవరైనా గుడ్ ఈవినింగ్ చెప్తారు, గుడ్ నైట్ అని చెప్పరు. అంటే మీరు వచ్చారంటే నిద్రపోయేదేనండి మా పరిస్థితి. నా క్లాస్ స్టూడెంట్స్ ఇలా తయారయ్యారు. మీరు అసలు ఒబీడియన్స్ స్టూడెంట్స్ అంటే. వెరీ గుడ్, నవ్వకండి. ఏంటి సార్ ఈరోజు షర్ట్ చాలా బాగుంది. మీరే నా ఫేవరెట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ మాస్టారు. క్లాస్ లో వాళ్ళే కాదు, మేము కూడా ఉన్నాం. మీరు గ్రేట్ స్టూడెంట్స్ అమ్మా. ఇగో ఫెయిలియర్ స్టూడెంట్స్ తో ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది సార్.
మీరు గ్రేట్ స్టూడెంట్స్, మీరు ఎప్పుడు పాస్ అయ్యే స్టూడెంట్స్. ఓకే, కాళ్ళు నొప్పి పెడితే నేను కూర్చో. ఈ ట్యూషన్ జాయిన్ అయినప్పటి నుండి ఫెయిల్యూర్ వస్తుందండి. అరే ఫస్ట్ మైక్ ఆఫ్ చేయండి రా. ఓకే, ఏంటన్నా పడుకుంటున్నావు? అప్పుడే నిద్ర వస్తుందా? రాత్రంతా చదువుకొని నిద్ర వస్తుంది సార్. ఏం సబ్జెక్ట్ చదువుకున్నావు అమ్మా? అన్ని సబ్జెక్టులు చదువుకున్నాను. ఆహా, అవునా? కెమిస్ట్రీ చదివాం సార్. కెమిస్ట్రీ చదివా. సైక్లోన్ అంటే ఏంటి? సైకిల్ ద్వారా వచ్చే లోన్ సార్. సైక్లోన్ అంటే సైకిల్ ద్వారా వచ్చే. ఎస్ సార్. వాట్ ఇస్ అ వీల్ చైర్? వీల్స్ ఉండే చైర్ సార్. Tell me, how does a turbo engine start? టర్బో గేమ్ ఉంది సార్. కూసో. ఇప్పుడు ఇన్ని రోజులు నేను చదువు చెప్పింది ఎంతవరకు వచ్చిందో నేను చూస్తే ఇప్పుడు మీకు ఎగ్జామ్ పెడుతున్నా. ఫస్ట్ క్వశ్చన్ నువ్వు, సెకండ్, థర్డ్, మళ్ళీ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 6 ప్రశ్నలు అడుగుతా. 6 ఇక్కడ 3 ఉన్నారు కదా, ఒక్కొక్కరు 2 సమాధానాలు రాయాలి. రాసింది ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ ఏలు పెట్టి తుడుస్తా, సార్ చూడట్లేదు, చిట్టీలు పెడతా, వాళ్ళని అడుగుతా, వీళ్ళని అడుగుతా అంటే పనిష్మెంట్ స్టాండింగ్ అప్ ఆన్ ది బెడ్. నమ్మకం లేదా సార్? నీ మీద ఉంది బంగారం. నేను 6 ప్రశ్నలు టపా 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 అని అడుగుతా, మీరు టపా 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 అని ఆన్సర్ రాయాలి. ఇట్లా అని చెప్పి టీఏపీఏ అని రాయద్దు. టపా టపా రాయమంటారా సార్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో ఏరియాతోని కొలిస్తే అతి పెద్ద దేశం ఏ దేశం? సైనా నెహ్వాల్ ఏ స్పోర్ట్ కి సంబంధించిన ప్లేయర్? 1 గజం అంటే ఎన్ని అడుగులు? 2 అన్నతమ్ములు, ఒకడు ఎంత దూరం నడుస్తే, ఒకడు ఎంత దూరం వెళ్తే ఇంకోడు అంత దూరం వెళ్తాడు. 2 అన్నతమ్ముడు. నేను దేని గురించి మాట్లాడుతున్నా? ది రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని, ఏ గ్రేట్ లీడర్ ని అంటాం? ఆయన ఒకప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా. 1 లీటర్ is equals to how many milliliters? లాస్ట్ ఎవరన్నా రాయొచ్చు మీ ముగ్గురిట్లో. వాట్ ఈస్ ఐన్స్టీన్స్ ఫార్ములా? ఏరియా ప్రకారం విచ్ ఇస్ ది లార్జెస్ట్ కంట్రీ? ఇండియా. ఏరియా ప్రకారం అనుకుంటున్నాం. మా ఇండియాని మనం పొగుడుకోవాలి. ఇండియా కంటే ఎన్ని కంట్రీలు పెద్దగా ఉన్నాయి? రష్యా. అవన్నీ మాకు నచ్చవు సార్. నీకేం నచ్చిందో అది రాయమని లేదమ్మా. ప్రపంచంలో లార్జెస్ట్ కంట్రీ ఏది అని మీరేం రాసిరమ్మా? మీరు కూడా ఇండియా రాసిరా? ఐ లవ్ మై కంట్రీ సార్. యు లవ్ మై. ది లార్జెస్ట్ కంట్రీ బై ఏరియా ఇస్, తెలుసుకోండి ఇప్పుడన్నా, ఇట్ ఈస్ రష్యా. ఏరియా వైజ్, పాపులేషన్ వైజ్ ఇండియా విల్ బి ఆన్ టాప్ లిస్ట్, బట్ రష్యా ఏరియా ప్రకారంగా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ. సైనా నెహ్వాల్, సెకండ్ క్వశ్చన్. సైనా నెహ్వాల్ ఏ ఆటకి సంబంధించిన? రన్నింగ్. ఎప్పుడు పరిగెత్తిందిరా సైనా నెహ్వాల్? మీరేందన్నా టెన్నిస్ అని రాశారు ఫస్ట్. మరి ఏంది అది నల్లగా? ఏం మార్కర్ సరిగ్గా పనిచేయలేదు. మార్కర్ సరిగ్గా పనిచేయలేదా అంటే నేను చూడలేదు. తప్పు చేయడం సహజమే, కానీ తప్పుని కరెక్ట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. బ్యాడ్మింటన్ ఇస్ రైట్ ఆన్సర్. 1 గజం ఎన్ని అడుగులు? 1 గజం ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఫీట్? అడుగులు. 100 స్టెప్స్. 1 yard ఈజ్ ఈక్వల్స్ టు 60. 60 చాలు. 1 గజానికి 60 ఇద్దాం అయితే. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ 1 గజం 3 అడుగులు. 1 yard. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏకర్. ఓకే, దట్స్ ది రైట్ ఆన్సర్. తెలుసుకోండి, తెలియకపోతే. తెలివికి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పిన, నేను ఎంత దూరం, 2 అన్న తమ్ముళ్ళు, నేను ఎంత దూరం నడుస్తే అంత దూరం అన్న కూడా వస్తాడు, తమ్ముడు కూడా వస్తాడు అని. మీరే రాశారు ఎద్దుల బండి. మేము కూడా ఎద్దులమని ఎద్దుల బండి రాయి. స్లిప్పర్స్ రైట్ ఆన్సర్. Who is the rocket man of India? Shri late APJ Abdul Kalam Garu. APJ Abdul Kalam Garu is the right answer.
1 liter is equals to how many milliliters? 1000. Right answer. Final గా ఐన్స్టీన్ ఫార్ములా E is equals to mc². వాళ్ళు అక్కడ నుంచి మొత్తుకుంటా ఉన్నారు, అయినా H is equals to mc² అని నోను. కాపీ కొట్టుడు కూడా సరిగ్గా రాదు. H is equals to mc², ఇది కూడా రాంగే. ఏం చేద్దామంటావు మరి? వేరే ట్యూషన్కి వెళ్ళిపోతాను సార్. నీకు ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. నీకు ఎర్రగడ్డ అని హైదరాబాద్ లో ఎక్కడ సార్ అది? అడ్రస్ చెప్పండి. చెప్తా తెలిసిన డాక్టర్ కూడా ఉన్నాడు. మీరు కూడా వస్తారా సార్ నాతో? మీరు ఎన్ని రైట్? బ్యాడ్మింటన్, స్లిప్పర్స్, APJ 3, 4, 5 రైట్. వెరీ గుడ్. 2 APJ అబ్దుల్ కలాం గారు అండ్ 1002. కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. RBR అండ్ JC కాలేజ్ నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి మీకు. ఇప్పుడు అర్థమైంది చదువు ఎందుకు ఇట్లా ఏడ్చిందో. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి నాకు ఇక్కడ నుంచి ఒక ముగ్గురు బాగా పరిగెత్తాలి. ఇంట్రెస్టెడ్ గా ఉంటే డాన్స్ చేయండి. డాన్స్ చేస్తుంటే నేను పిలుస్తా. మ్యూజిక్. బిడ్డ ఇది నా అడ్డ. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరు కుంటుకుంటూ వెళ్ళి వెనకాల నుంచి బెలూన్ తీసుకెళ్లి స్టిక్కర్ ది పీల్ ఆఫ్ చేసి అక్కడ స్టిక్ చేయాలి కింద. అది స్టిఫ్ గా ఉండాలి, అది మీ బాధ్యతే. పెట్టేసిన తర్వాత వెనకాల వచ్చి ఒకరికి హైఫై కొడితే రెండో పార్టిసిపెంట్ వచ్చి ఈ నిచ్చెనెక్కి ఈ షటిల్ కాక్స్ తో ఫైనల్ గా లాస్ట్ కి పిన్స్ పెట్టాం. ఈ పిన్స్ సహాయంతో ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఇక్కడ ఎక్కిన తర్వాత ఒక్కొక్కరికి 2 ఛాన్సెస్ ఇస్తాం ఆ బెలూన్ పగలగొట్టడానికి. మూడో పార్టిసిపెంట్ వెళ్ళి బెలూన్ పెడతారు. అప్పుడు ఫస్ట్ పార్టిసిపెంట్ ఎక్కి ఆ బెలూన్ ని పగలగొడతారు. ఇలా ముగ్గురు ఆడుతూ ఉండాలన్నమాట. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. లెట్స్ స్టార్ట్. 3, 2, 1 గో. కుంటుకుంటూ nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time is up. So total ga 6 balloons, which is a great score. ఇది పెద్ద ఛాలెంజే మీకు. 7 బెలూన్స్ పగలగొట్టాలా, వాళ్ళలాగా క్విక్ గా ఉండాలా, మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉండాలి. గాట్ ఇట్? టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. సో టోటల్ గా మీరు 6 పగలగొట్టారు అండ్ మీరు 4. రౌండ్ విన్నర్. RVRNGC కాలేజ్ నుంచి విన్నర్స్ కి బహుమతులు. Alright, so ETV 30 years సందర్భంగా స్పెషల్ పార్టిసిపెంట్ కి తగ్గేదిలే స్పెషల్ షీల్డ్. పాపం పార్టిసిపేట్ చేసే ఛాన్స్ రాకపోయినా నిల్చొని చప్పట్లు కొడుతూ చేతులు ఎర్ర చేసుకున్నా మా గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి రానన్న. వెళ్తున్నా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తా. కానీ మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఎప్పుడు టైం దొరికినా యాటిట్యూడ్ తో చెప్పండి తగ్గేదాలే.